సో నేను మెల్బర్న్ వచ్చిన కొత్తలో నేనైతే ఆల్మోస్ట్ ఒక $1000 అనేది ఒక రెంటల్ స్కామ్లో పోగొట్టుకునేవాను ఆల్మోస్ట్. సో బేసికలీ మీరు యాజ్ అ స్టూడెంట్గా ఆస్ట్రేలియా వచ్చినప్పుడు మీ ఫస్ట్ హౌసింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది లైక్ ఎత్తుక్కోవడానికి. అండ్ స్కామర్స్ కూడా తెలుసు వాళ్ళు మిమ్మల్ని ఎలా టార్గెట్ చేయొచ్చు, మీరు ఎలా టార్గెట్ చేస్తే మీరు వాళ్ళ స్కామ్లో పడతారు అనేది. సో ఈ వీడియోలో అయితే మీరు ప్రతిదీ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అనమాట. లాస్ట్ వరకు చూడండి సో దట్ మీకు అర్థమవుతుంది అండ్ ఈజీగా అకామిడేషన్ ఎత్తుక్కోవచ్చు వితౌట్ ఎనీ లాస్. హాయ్ మా, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఇవాళ అయితే నేను స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రాసెస్ చెప్తాను అనమాట క్లియర్గా. అంటే నేను మెల్బర్న్ వచ్చాక అకామిడేషన్ ఎలా ఎత్తుకున్నాను, ఇక్కడ స్కామర్స్ ఎలా ఉంటారు, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రెంటల్ ప్రైసెస్ ఎలా ఉంటాయి, ఏ రేంజ్లో ఉంటాయి అనేది చూద్దాం. అండ్ ఆల్సో ఆ స్కామ్స్లో మీరు పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తా. సో లాస్ట్ వరకు చూడండి, ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో అయితే స్టూడెంట్కి హెల్ప్ అయ్యే కంటెంట్ చాలా ఉంటుంది అనమాట. లైక్ పార్ట్ టైమ్స్ అని, అకామిడేషన్స్ అని, యూనివర్సిటీస్ అని. సో ఒకసారి చెక్అవుట్ చేయండి, ప్రతిదీ తెలుసుకోండి. ఎందుకంటే మీకు ఎంత తెలుసుకుంటే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు మాస్టర్స్కి రావాలి అనుకుంటుంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ అవసరం. సో ఒకసారి ఛానల్ చెక్ చేయండి, కంటెంట్ అనేది మీకు నచ్చితే, హెల్ప్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి రియాలిటీ ఆఫ్ రెంటింగ్ హౌస్ ఇన్ మెల్బర్న్. సో ఎక్కడ ఎత్తుక్కోవాలి హౌసెస్ అండ్ స్కామ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకునే ముందు రియాలిటీగా మాట్లాడాలంటే స్టార్టింగ్లో స్టూడెంట్గా మీకు ఒక ఫస్ట్ హౌస్ దొరకడం అనేది కొంచెం కష్టం అండ్ కాంపిటేటివ్. ఎందుకంటే ఇప్పుడు చాలా స్టూడెంట్ క్రౌడెడ్ ఉంటాయి, హెవీ క్రౌడెడ్ సబర్బ్స్ లైక్ క్లేటన్, బాక్స్ హిల్, ఫుట్స్క్రే. సో ఇలాంటి సబర్బ్స్లో చాలా హౌసెస్ లిస్ట్ అవుతాయి కానీ అవి ఇమీడియట్గా బుక్ అయిపోతాయి అనమాట. సో మీరు ఏం చేయాలంటే యాజ్ మెనీ ఆఫ్ హౌసెస్ మీకు నచ్చినవి ముందే షార్ట్ లిస్ట్ చేసి పెట్టేసుకోండి సో దట్ మీకు రెస్పాన్స్ వచ్చాక మీరు ఎత్తుకోవచ్చు. సో ఒక హౌస్ మీకు ఇచ్చే ముందు ఏజెంట్స్ మీ దగ్గర నుంచి ఏం రిక్వెస్ట్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడి, మీ స్టూడెంట్ ఐడి అండ్ మీ వీసా లైక్ పాస్పోర్ట్, ఏదైనా పాస్పోర్ట్, వీసా, ఐడి ఈ మూడు అడుగుతారు. అండ్ ఆల్సో మీ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతారు. సో ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ఏం చూపించాలి బ్రో అంటే మీరు మీ పేరెంట్స్ ఇన్కమ్ అయినా చూపించచ్చు, లైక్ మీ పేరెంట్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్, సేవింగ్స్ ఇలాంటి వాళ్ళు అడుగుతారు. అండ్ ఆల్సో మీరు ఇన్ కేస్ ఇక్కడికి వచ్చి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తుంటే మీ పార్ట్ టైం చూపించచ్చు అనమాట, మీ పార్ట్ టైం నా పే ఇంత వస్తుంది అని. అండ్ ఆల్సో కొన్నిసార్లు మీ ప్రీవియస్ ల్యాండ్ లార్డ్స్ నుంచి రెంటల్ అగ్రిమెంట్ అడగొచ్చు ఇన్ కేస్ మీరు ముందు ఎక్కడ నుండి ఇప్పుడు వేరే హౌస్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటే. సో మోస్ట్లీ రిక్వైర్మెంట్స్ అయితే ఈ 3 అనమాట, ఇంతకు మించి అయితే ఏం అడగరు. సో ఇవైతే రెడీగా పెట్టుకోండి. సో సెకండ్ టాపిక్ ఏంటంటే వేర్ టు లుక్. ఎస్, సో మీరు అకామిడేషన్ ఎక్కడ సర్చ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసుకుందాం. సో బేసికలీ దీంట్లో అయితే కొన్ని సైట్స్ ఉంటాయి అండ్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఉంటుంది అండ్ ఆల్సో కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా పెడతా ఉంటారు మన వాళ్ళు. సో దీంట్లో దేంట్లో స్కామ్స్ ఉంటాయి, దేంట్లో ఏంటి అనేది చూసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే realestate.com.au. సో దీంట్లో ఏంటి అంటే దీంట్లో మోస్ట్లీ ఏజెంట్ అనేది లిస్ట్ చేస్తారనమాట హౌజెస్ని. సో దీంట్లో ఏంటి అంటే మోర్ ఫార్మల్ వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట, లైక్ డాక్యుమెంటేషన్, పేపర్ వర్క్, సైనింగ్. సో దీనికి చాలా ఓపిక కావాలి కానీ చాలా ట్రస్టెడ్ ఇది. సో ఇది ఒకటి మీరు కన్సిడర్ చేయొచ్చు. సెకండ్ వన్ flatmates.com.au. సో ఈ వెబ్సైట్ ఏంటంటే బేసికలీ ఫ్లాట్మేట్స్ అనమాట. సో మీకు కనెక్షన్ ఉంటుంది అనమాట. సపోజ్ ఇది ఏంటి అంటే మోస్ట్లీ షేర్డ్ హౌసెస్ అనమాట. సో సపోజ్ ఒక 2 షేరింగ్ రూమ్ ఉంది, ఒక బెడ్ ఖాళీ ఉంది అనుకో, సో వాళ్ళు అనేది పోస్ట్ చేస్తారు సో దట్ మీరు డైరెక్ట్ ఆ రూమ్మేట్తోనే కాంటాక్ట్ అయిపోవచ్చు మీరు వెళ్ళే ముందే. సో దట్ మీకు వాళ్ళు వర్క్ అవుతారా లేదా అనేది దాన్ని బట్టి చూసుకోవచ్చు. సో దీంట్లో కూడా చాలా స్కామ్స్ ఉంటాయి, దీంట్లో కూడా చాలా జాగ్రత్తగా కన్సిడర్ చేసుకోండి. సో థర్డ్ వన్ ఏంటంటే యూనివర్సిటీ హౌసింగ్ బోర్డ్స్ అనమాట. ఇదైతే చాలా సేఫ్ అనమాట, కాకపోతే దీంట్లో ఏంటి అంటే లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతాయి. అండ్ ఫోర్త్ వచ్చేసి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్. సో ఇది మెయిన్ అడ్డా అనమాట. సో దీంట్లో అయితే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ మీకు కావాల్సిన వేస్, మీకు కావాల్సిన రెంట్, మీకు కావాల్సిన క్వాలిటీస్తో ఉంటాయి. కాకపోతే దీంట్లో హైయెస్ట్ స్కామ్స్ ఉంటాయి. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా మన వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు, లైక్ ఆస్ట్రేలియా అల్లుడు ఇలాంటి పేజెస్ ఒకసారి చూడండి. సో దాంట్లో ఏంటి అంటే అందరూ పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట, ఇక్కడ ఈ రూమ్ అవైలబుల్, కాంటాక్ట్ టు దిస్ ఫోన్ నెంబర్ అని. సో ఇవైతే అకామిడేషన్స్ మీరైతే ఇలా ఎత్తుక్కోవచ్చు అనమాట. అకామిడేషన్స్ ఇవన్నీ ఈ సైట్స్లో ఎత్తుక్కుంటారు కరెక్టే, కానీ ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. సో మీరు ఏంటంటే మీరు బుక్ చేయగానే మీకైతే బుక్ అయిపోదు. సో ఇక్కడ జనరల్లీ ప్రాసెస్ ఏంటంటే ముందు మార్కెట్ ప్లేస్లో లిస్ట్ అవుతుంది హౌసెస్, దానికి చాలామంది బుక్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తారు. ఇన్స్పెక్షన్ అనేది ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు హౌస్ ఉంది, హౌస్కి ఇన్స్పెక్ట్ చేయడానికి మీరు వెళ్తారు అనమాట. సో మీరు బుక్ చేసిన రూమే మీరు చూడడానికి వెళ్తారు, మీరు ఒక్కడే వెళ్ళరు ఇక్కడ. సో బేసికలీ ఎవరైతే అప్లై చేశారో ఆ హౌస్ కోసం వాళ్ళందరూ వెళ్తారు అనమాట. వాళ్ళందరూ ఒకేసారి ఒకే టైమింగ్లో వెళ్తారు ఇన్స్పెక్షన్స్కి. సపోజ్ లైక్ 4 to 5 ఇవాళ ఇన్స్పెక్షన్ అంటే అందరూ 4 to 5 ఆ ఇల్లు చూడడానికి వస్తారనమాట. సో చూసిన తర్వాత ఏంటి అంటే మీరు చూస్తారు, ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు వాళ్ళకి నచ్చిందని చెప్పాలి. సో దట్ వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఇవన్నీ అడుగుతారు అండ్ ఎవరైతే నచ్చిందంటారో వాళ్ళు కూడా రిక్వైర్మెంట్స్ ఇవన్నీ అడుగుతారు. సో వాళ్ళలో బెస్ట్ ప్రొఫైల్కి ఇల్లు అనేది ఇస్తారనమాట, అందుకు కాంపిటేటివ్. సో థర్డ్ టాపిక్ హౌ టు స్పాట్ స్కామ్స్. సో ఇక్కడ స్కామర్స్ అనేది చాలా తెలివైన వాళ్ళు అనమాట, స్టూడెంట్ వీక్నెస్ని క్యాప్చర్ చేస్తారు. సో బేసికలీ మీరు రాగానే మీకు అంతా ఉంటుంది కాబట్టి డిప్రెషన్తో ఉంటారు, ఇల్లు దొరకట్లేదు ఏంటి, నాకు దొరుకుద్దా లేదా.
సో ఇలాంటి వాటిని వాళ్ళు క్యాచ్ చేస్తారనమాట. సో నేనైతే ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను, మీకు కనుక మీ ఏజెంట్స్ ఇలాంటి పాయింట్స్ అడుగుతుంటే సో దట్ మీరు జాగ్రత్త పడాలని అర్థం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మీకు వాట్సాప్లో కానీ మెసేంజర్లో కానీ మెసేజ్ చేస్తారు, అంతేగాని డైరెక్ట్ కాల్స్ కానీ వీడియో కాల్స్ లాంటివి చేయరు. సో ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే మోస్ట్లీ వాళ్ళు ఏం చెప్తారంటే నేను ఇక్కడ లేను, నేను వేరే కంట్రీలో ఉన్నాను, సో మీరు వెళ్ళిపోగానే నేను మీకు కీస్ అనేది పోస్ట్లో పంపిస్తాను అని చెప్తారు. సో అదొక స్కామ్. అండ్ ఆల్సో ముందు మీరు బాండ్ ఇవ్వండి అని చెప్తారు అనమాట. లైక్ ఇన్స్పెక్షన్ అనేది ఒకటి ఉంటుందని చెప్పాను కదా, ఆ ఇన్స్పెక్షన్కి వెళ్ళకముందే మీరు నాకు ముందు బాండ్ పంపించండి, ముందు రెంట్ ట్రాన్స్ఫర్ చేసేయండి అని అడుగుతారు అనమాట. సో ఇది మెయిన్ స్కామ్ అనమాట. అండ్ ఆల్సో ఫొటోస్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే పిక్చర్ పర్ఫెక్ట్ అన్నట్టు ఉంటాయి, మొత్తం ఏఐ జనరేటెడ్ ఫొటోస్ ఉంటాయి, రియాలిటీ ఫొటోస్ లాగా ఉండవు అనమాట. సో అదొకటి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రైజెస్ అనేవి చాలా తక్కువ పెడతారు అనమాట. సపోజ్ ఇప్పుడు మీకు మ్యాక్సిమం యావరేజ్గా 150 నుంచి రెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో వాళ్ళు ఏం పెడతారంటే 100K రెంట్, $100 పర్ వీక్ అన్నట్టు పెడతారు. సో మీరు ఏం చేస్తారు, అమ్మో ఇంత తక్కువకి వస్తుంది, నేనే ఫస్ట్ తీసుకోవాలి దీన్ని అనుకొని అప్లై చేసేస్తారు. సో వాడు అడిగిందంతా మీరు చేసేస్తారు అనమాట. సో అదొక స్కామ్. సో తక్కువ రెంట్ అనేది ఉండదు, మ్యాక్సిమం యావరేజ్గా $150 ఉంటుంది. సో దట్ మీరు అది చూసుకోండి. సో ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీకు చెప్తాను అనమాట. అదే చెప్పాను కదా స్కామ్ అని, అదే. సో బేసికలీ నేను ఇక్కడికి రాగానే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో చూశాను, చాలా చూస్తున్నాను, దానిలో తక్కువ అనిపించింది కొన్ని షార్ట్ లిస్ట్ చేశాను. సో వాటికి రిక్వెస్ట్ పెట్టాను అనమాట. సో ఏంటి అంటే ఒక హౌస్ చూశాను, అది అరౌండ్ $180 విత్ బిల్స్ ఉంది. సో దానికి నేను రిక్వెస్ట్ చేశాను. సో అతను నాకు టెక్స్ట్ చేశాడు, అంతా బాగానే ఉంది, డబ్బులు ముందే అడిగాడు. సో నాకు డౌట్ వచ్చింది ముందే ఇవ్వచ్చా లేదా అని, అందుకే వాట్సాప్ మెసేజ్ చేస్తే కానీ ఎప్పుడు కాల్ మాట్లాడింది లేదు. సో ఒకసారి వీడియో కాల్ చేయొచ్చా అని అడిగాను. సో అప్పుడు తను అవాయిడ్ చేశాడు టోటల్గా, ఇంకా చాట్ అక్కడికే ఎండ్ అయిపోయింది. సో దట్ అప్పుడు రియలైజ్ అయ్యా అది స్కామ్ అని. నేను ట్రాన్స్ఫర్ చేస్తుంటే నా డబ్బులన్నీ పోయేవన్నమాట. సో యాక్చువల్గా ఇల్లు ఎలా ఎత్తుక్కున్నాను అంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కొన్ని హౌసెస్ చూశాను. సో చూసి షార్ట్ లిస్ట్ చేసుకున్నా, షార్ట్ లిస్ట్ చేసి లైవ్లో ఇన్స్పెక్షన్కి వెళ్ళిన తర్వాత నేను చూసుకుంది ఏంటంటే దగ్గరలో ట్రామ్ స్టాప్ ఉందా, రైల్వే స్టేషన్ ఉందా, ఇవన్నీ చూసుకొని అనుకూలంగా దాని దగ్గర తీసుకున్నాను అనమాట. సో మీరు కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ప్రతిదీ బాండ్ ఇవన్నీ సైన్ చేయండి జాగ్రత్తగా. ఇన్ కేస్ మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. సో ఇక్కడ రెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో బేసికలీ యాజ్ అ స్టూడెంట్ మీకు రెంట్స్ అనేది షేడ్ రూమ్ కనుక అయితే $180 నుంచి $200 వరకు ఉంటుంది పర్ వీక్. అండ్ అదే సింగిల్ రూమ్ అంటే ఒక ప్రైస్ ఉంటుంది, లైక్ $250 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే స్టూడియో రూమ్ ఇన్ అపార్ట్మెంట్ అంటే $300 నుంచి $350 పర్ వీక్ ఉంటుంది. అండ్ బేసికలీ రెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది, కొంతమందికి బిల్స్ ఇంక్లూడెడ్ ఉంటుంది, కొంతమందికి వితౌట్ బిల్స్ ఉంటుంది. సో అది మీరు లీజ్ సైన్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. సపోజ్ నేను ఇప్పుడు $200 విత్ బిల్స్ కడుతున్నాను అనుకోండి, మా ఫ్రెండ్ రెంట్ 150 ఉంటుంది, కానీ వాడు ఎవ్రీ వీక్ 50 ఎక్స్ట్రా కడుతున్నాడు బిల్స్కి. సో ఇంక్లూడెడ్ ఉన్నది చూసుకోండి, సో దట్ మీకు ఏ తలకైనప్పుడు ఉండదు. అదే బిల్స్ నాట్ ఇంక్లూడెడ్ అంటే మీరు మళ్ళీ ప్రతి బిల్స్ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు పంపించాల్సి వస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బెస్ట్ సబబ్స్ ఫర్ స్టూడెంట్స్. సో బేసికలీ స్టూడెంట్స్కి ఫ్రెండ్లీగా ఉండే ప్లేసెస్ అనేది చెప్తాను అనమాట. సో ఫస్ట్ వన్ ఈ సిబిడి అంటే మెయిన్ కోర్ సిటీ అనమాట. సో సిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా ఎక్స్పెన్సివ్, అదొకటి అనమాట. అండ్ బాక్స్ హిల్ ఏంటి అంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ అండ్ ఎక్కడికైనా డైరెక్ట్ ట్రైన్స్ అనేది బాక్స్ హిల్లో ఉంటాయి. అండ్ ఫుడ్ స్క్రే కూడా చాలా బాగుంటుంది అండ్ అఫోర్డబుల్. ఇన్ కేస్ మీరు కనుక మొనాష్ వీటికి వెళ్ళాలని ఉంటే క్లేటన్, గ్లెన్ వేవర్లీ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పార్క్ విల్లే అండ్ కాల్టన్ ఉంటాయి. ఇవి ఏంటి అంటే యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్ స్టూడెంట్స్కి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మాక్సిమం అఫోర్డబుల్లే, కాకపోతే సిబిడి ఒకటి కాస్ట్లీ. సిబిడి తప్ప మిగతా ఏ సబబ్ అయినా అఫోర్డబుల్గానే ఉంటుంది. కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్లేస్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి, ఆ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది, సిటీ ఎంత దగ్గరకు ఉంది, సో మీ కన్వీనియన్స్ అనేది మీరు చెక్ చేసుకోండి. సో అది మా సంగతి. చూశారు కదా ఇక్కడ అకామిడేషన్ కథ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి, స్కామ్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఇవన్నీ మీరు తెలుసుకున్నందుకు మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డెఫినెట్గా మీరు వెళ్ళాక మెల్బోర్న్కి వచ్చిన తర్వాత ఏదో ఒక సిచ్యువేషన్లో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ ఇవ్వండి, సో దట్ నాకు అర్థమవుతుంది మీకు కంటెంట్ నచ్చుతుందని. అండ్ మోర్ ఓవర్ మీకు ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను టైం తీసుకొని పక్కా మొత్తం రీసెర్చ్ చేసి ఆ వీడియో గురించి క్లియర్గా మాట్లాడతా. సో సీ యూ ఆల్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.